నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను మాదిరి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను 11 గంటలకు ప్రవేశపెట్టనున్న బుగ్గన $3 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ ఆమోదం తెలపనున్న కేబినెట్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు రేపు బీజేపీ పెద్దలతో పొత్తుపై చర్చలు నేటి నుంచి వైఎస్ షర్మిల జిల్లా పర్యటన సాయంత్రం బాపట్ల నియోజకవర్గంలో సభ మూసీ ప్రాజెక్టుపై సింగపూర్ కంపెనీ ఆసక్తి కంపెనీ ప్రతినిధులతో రేవంత్ భేటీ గుజరాత్లో బోరుబావిలో పడిన 2 ఏళ్ల చిన్నారి బయటికి తీసేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు అమెరికాలో ఇండియన్ స్టూడెంట్పై ఆగని దాడులు హైదరాబాద్ విద్యార్థిపై ఆగంతకుల అటాక్ ఏపీ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి 2,86,000 కోట్ల బడ్జెట్ను అంచనా వేశారు. ఇక సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. మొత్తం బడ్జెట్ 2,85,000 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి ఓట్ ఆన్ అకౌంట్ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. చెప్పండి రమేష్. మాదిరి ఈ రోజు ఏపీ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11:02 ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అదేవిధంగా శాసన మండలిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మరో 2-3 నెలల్లో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. గతంలోనే దాదాపుగా 2.5 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ను ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మరికొంత ఎక్కువగా బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపుగా 2,80,000 కోట్ల పైచులకు నిధులతో ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి కేవలం 3 నెలల కాలానికి సంబంధించిన అంశాలపైనే ఈ బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ఆదాయం కావచ్చు, వ్యయం కావచ్చు, ఈ 3 నెలల కాలానికి సంబంధించి మాత్రమే బడ్జెట్ లో పేర్కొనడం జరుగుతూ ఉంది. ఇక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రధానంగా సంక్షేమ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా చేశారో ప్రధానంగా ఇటు విద్యా రంగానికి కావచ్చు, వైద్య రంగానికి కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ రంగంతో పాటు ఇతర హామీలు ఏవైతే అమలు చేయడం జరిగిందో హామీలకి పెద్ద ఎత్తున కేటాయింపులు ఇప్పటి వరకు చేసుకుంటూ రావడం జరిగింది. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా ఆయా రంగాలకి ఎక్కువ కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక మరి కాసేపట్లో సచివాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అవుతుంది. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేస్తుంది. ఆ తర్వాత 9 గంటలకు శాసనసభ ప్రారంభమవుతుంది. 10 గంటలకు శాసన మండలి సమావేశం ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమైన తరువాత ఉదయం 11 గంటలకు ఈ బడ్జెట్ ను శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మాదిరి రైట్, థ్యాంక్ యూ రమేష్.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 4:30 ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. రాత్రి కానీ రేపు ఉదయం కానీ చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి చంద్రబాబు తిరుగు ప్రయాణమవుతారు. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. చెప్పండి రవిచంద్ర. మాధురి, ఢిల్లీ టూర్ అయితే చంద్రబాబుది దాదాపుగా ఖరారైనట్లు పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అమిత్ షాతో అపాయింట్మెంట్ కూడా ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం. ఈ రాత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా పొత్తు కోసమే ఢిల్లీ వెళ్తున్నారని అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తున్న నేపథ్యంలో, జనసేన బీజేపీ పొత్తున్న నేపథ్యంలో జనసేన చొరవ తీసుకుని అమిత్ షాతో మాట్లాడి పొత్తుకు ప్రయత్నాలు జరిపినట్టు చెప్తా ఉన్నారు. అయితే అమిత్ షా నుండి నిన్న చంద్రబాబు కాల్ రావడం, ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు ఢిల్లీ వెళ్తా ఉన్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టాక వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకువచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మరోసారి షర్మిల జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 11 వరకు షర్మిల జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. పలు నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమాలు, బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. ఇక అధికార వైఎస్ఆర్సీపీ పార్టీపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి 9 రోజుల పాటు జిల్లాలో పర్యటించిన షర్మిల సీనియర్ కాంగ్రెస్ నేతలను కలిశారు. కీలక నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి జిల్లా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇవాళ బాపట్ల నియోజకవర్గంలో షర్మిల పర్యటిస్తారు. తెనాలి, ఉంగుటూరు, కొవ్వూరు, నర్సీపట్నం, పాడేరు, నగరి నియోజకవర్గాల్లో బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు.
తెలంగాణలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒకరి నుంచి ముగ్గురు ఆశావహుల పేర్లను ఎంపిక చేసి ఏఐసీసీకి పంపాలని ఎన్నికల కమిటీ నిర్ణయించింది. లోక్సభ అభ్యర్థిత్వాల కోసం వచ్చిన 306 దరఖాస్తులను పరిశీలించింది. వాటిలో సామాజిక న్యాయం, గెలుపు అవకాశాల ప్రాతిపదికన ఒక్కో నియోజకవర్గం నుంచి ఒకరి నుంచి ముగ్గురు పేర్లను టిక్ పెట్టనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల్లోగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీకి పీఈసీ సభ్యులు ఎంపిక చేసిన అభ్యర్థుల లిస్టును సీల్డ్ కవర్లో సమర్పించనున్నారు. ఇక టికెట్ల ఖరారు ఎజెండాగా మరోసారి ఈ నెల 15న భేటీ కావాలని ఎన్నికల కమిటీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న జరిగిన సమావేశంలో దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి సభ్యులు పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి నరేష్. మాధురి, నిన్న కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియమై నేతలు కసరత్తులు చేశారు. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కనీసం 3 పేర్లను సిఫారసు చేయాలి అని చెప్పి ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యులు భావించారు. ప్రతి నియోజకవర్గంలో తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలుంటే 306 దరఖాస్తులు వచ్చాయి. అంటే ప్రతి నియోజకవర్గంలో సగటున 30 మంది టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత అవే ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎంపీ టికెట్ తెచ్చుకోగలిగితే మనం సగం విజయం సాధించినట్లే అన్న భావనతో చాలా మంది నాయకులు ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ టికెట్ దక్కించుకునేందుకు చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. సీనియర్లు, జూనియర్లు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు, టికెట్లు రాని వాళ్ళు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన వాళ్ళు, సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకొని తమకు టికెట్ కావాలి అని చెప్పి చాలా మంది నేతలు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులన్నిటి మీద నిన్న పీఈసీ సభ్యులు కసరత్తులు జరిపారు. ప్రతి నియోజకవర్గంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, సీరియస్ కంటెండర్స్ ఎవరు, వారి సామాజిక నేపథ్యం ఏంటి, వారు పార్టీకి చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలాలేంటి, బలహీనతలేంటి, ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ, బీఆర్ఎస్ తరఫున ఎవరు బరిలో నిలవబోతున్నారు, ఆ బీఆర్ఎస్ బీజేపీలను ఓడించే స్థితిలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడా లేదా అన్న సమగ్ర వివరాలను నిన్న నాయకులు చర్చించారు. అయితే పీఈసీలో సీనియర్ సభ్యులు మెంబర్స్ గా ఉన్నారు. మంత్రులు, పార్టీ సీనియర్లు సుమారు 35 మంది పీఈసీలో సభ్యులుగా ఉన్నారు. వారంతా వారి అభిప్రాయాలని వ్యక్తిగతంగా దీపాదాస్ మున్షికి నివేదించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం లోపు 17 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఎవరు బరిలో ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలవగలుగుతోంది అన్న మీ అభిప్రాయాలను నిష్పక్షపాతంగా నివేదించాలి అని చెప్పి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సూచించిన నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం లోపు సీల్డ్ కవర్లలో ఈ 17 నియోజకవర్గాలకు సంబంధించి షార్ట్ లిస్ట్ అభ్యర్థుల జాబితాను కుదించి ప్రతి నియోజకవర్గంలో ఒక 3 బలమైన అభ్యర్థులను గుర్తించి వారి పేర్లను దీపాదాస్ మున్షికి సిఫార్సు చేస్తారు. ఈ 35 మంది సభ్యులు పంపించిన నివేదికలను క్రోడీకరించి రేపు కేంద్ర ఏఐసీసీ పెద్దలకు ఈ జాబితా వెళ్తుంది. ఏఐసీసీ పెద్దలు ఈ జాబితా నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తారు. అంటే ప్రాథమికంగా నిన్న వచ్చిన దరఖాస్తుల మీద వడపోత కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అందులో భాగంగా లిస్టులను ఈరోజు సాయంత్రం లోపు షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం మరొకసారి 15వ తారీఖు రోజు మరోసారి భేటీ అయి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి లోక్సభ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇది ఒక అంశం. అయితే రెండవ అంశం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అనుసరించాలి. కానీ కృష్ణా జలాలకు సంబంధించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభను దక్షిణ తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు గ్రామాన కృష్ణా జలాల విషయంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలేంటి, కాళేశ్వరం విషయంలో అవినీతికి పాల్పడ్డ కారణంగా 1,00,000 కోట్ల తెలంగాణ ప్రజాధనం దుర్వినియోగమైందన్న అంశాన్ని, అంటే గత ప్రభుత్వ అవినీతి అక్రమాలను, పాలనా వైఫల్యాలను బలంగా ధీటుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి నిన్న కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీలో తీర్మానం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గత పాలన వైఫల్యాలను ప్రజలు ఎండగట్టడము, దాంతో పాటు కృష్ణా జల వివాదంలో
అసలు ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసే విధంగా మన సమాధానాలు ఉండాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మొత్తంగా చూస్తే లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. అందులో భాగంగా నిన్న పీసీ ప్రాథమిక సమావేశం ముగిసింది. ఈ రోజు అభ్యర్థుల షార్ట్ లిస్ట్ అవుతారు. అనంతరం మరోసారి 15వ తారీఖు చర్చించి ఆ తర్వాత ప్రతి నియోజకవర్గం నుంచి 1-2 పేర్లతో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు నివేదిస్తారు. అక్కడే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ నరేష్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు కీలక మలుపు తిరిగింది. శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 3 రోజుల పాటు నవీన్ కుమార్ను విచారించి అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణకు శివ నవీన్ కుమార్ బినామీగా ఉండి ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని 7 రోజులుగా విచారిస్తున్నారు. విచారణలో భారీగా ఆస్తులను గుర్తించారు. నేటితో శివబాలకృష్ణ కస్టడీ ముగియనుంది. మరోసారి ఆయనను కస్టడీ కోరనున్నారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు కీలక మలుపు తిరిగింది. శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. 3 రోజుల పాటు నవీన్ కుమార్ను విచారించి అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణకు శివ నవీన్ కుమార్ బినామీగా ఉండి ఆస్తులను కూడబెట్టినట్టు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని 7 రోజులుగా విచారిస్తున్నారు. విచారణలో భారీగా ఆస్తులను గుర్తించారు. నేటితో శివబాలకృష్ణ కస్టడీ ముగియనుంది. మరోసారి ఆయన్ను కస్టడీ కోరనున్నారు ఏసీబీ అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఉషా. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను వారం రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. విచారణలో భాగంగా ఇప్పటికే ఆదాయానికి మించినటువంటి భారీ ఆస్తులు ఇతను కూడబెట్టినట్టు బినామీలుగా అతని సోదరుడైన శివ నవీన్ కుమారు అలాగే మేనల్లుడు భరత్ ఉన్నట్టుగా గుర్తించారు. నిన్న సాయంత్రం చూసుకున్నట్టయితే శివబాలకృష్ణ సోదరుడైనటువంటి శివ నవీన్ కుమార్ ను ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. మొత్తం మీద అన్ని బినామీ ఆస్తులకు సంబంధించి కూడా తన సోదరుడు మేనల్లుడు వీరిద్దరి పేరు మీద బినామీ ఆస్తులన్నీ కూడా కూడబెట్టినట్టుగా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే నేటితో ఏదైతే శివబాలకృష్ణ కస్టడీ ముగియనుంది కావడంతో మరో 5 రోజులు కూడా ఏసీబీ అధికారులు కోర్టును అడిగే అవకాశం ఉంటుంది. కస్టడీలో భాగంగా విచారణలో భాగంగా ఇప్పటికే అనేక విషయాలను కూడా తెలుసుకున్నటువంటి ఏసీబీ అధికారులు మరో 5 రోజులు విచారణకు అనుమతిస్తే కోర్టు మరిన్ని వివరాలు ఇతని నుంచి సేకరించే అవకాశం ఉంటుంది. అలాగే ఫినిక్స్ ఆదిత్య గ్రూప్ కి సంబంధించి కూడా ఇతనికి లావాదేవీలు అలాగే అందులో కూడా ఇతనికి షేర్స్ ఉన్నట్టు కూడా గుర్తించారు ఏసీబీ అధికారులు. అలాగే ఆ సంస్థల యజమానులు కూడా ఇప్పటికే విచారించినట్టుగా తెలుస్తోంది. 3 రెవెన్యూ డివిజన్స్ లో హై రైస్ బిల్డింగ్స్ లకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. ఇతను భరత్ కుమార్ అనే మరో బినామీ పేరుపై కూడా భారీగా ఆస్తులు కూడబెట్టారు. అలాగే 100 కోట్ల విలువ చేసే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు కూడా ఇతను అనుమతించినట్టుగా తెలుస్తోంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పెండింగ్ లో ఉన్నటువంటి 100కు పైగా ఫైల్స్ క్లియర్ చేసినట్టు కూడా అధికారులు గుర్తించారు. హెచ్ఎండిఏ కార్యాలయంలో సోమవారం మంగళవారం 2 రోజులు వరుసగా సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. నేడు పలువురు బినామీలకు ఎవరైతే అనుమతులు ఇచ్చారో వారిని విచారించే అవకాశం ఉంటుంది. మరోవైపు కోర్టులో కూడా కస్టడీ ఏదైతే నాంపల్లి కోర్టులో ఇప్పటికే 14 రోజులు రిమాండ్ లో ఉన్నటువంటి శివబాలకృష్ణ రిమాండ్ గడువు కూడా నిన్నటితో పూర్తయింది. కాబట్టి మరోసారి కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు ఇతని నుంచి సేకరించే అవకాశం ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ ఉషా. సింగపూర్కు చెందిన మోయిన్హార్ట్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు తమ ఆసక్తిని ప్రదర్శించారు.
ఇక వివిధ దేశాల్లో తమ గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మెయిన్ హార్ట్ గ్రూప్ సీఈఓ ఒమర్ షహజాద్, సురేష్ చంద్రతో పాటు ప్రతినిధి బృందం సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్ విస్తరణతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోనున్నాయని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నమూనాలు రూపొందించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ సూచించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు 5,813 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. మూసీ నది అభివృద్ధిలో భాగంగా పశ్చిమాన ఔటర్ రింగ్ రోడ్ నుంచి తూర్పున ఔటర్ వరకు మూసీ వెంట 55 కిలోమీటర్ల మేర పీపుల్స్ ప్లాజాలు, సైకిల్ ట్రాకులు, గ్రీన్ స్పేసులు, హాకర్ జోనులు, వంతెనలు, వినోద పర్యాటక ప్రాంతాలు, క్రీడా సౌకర్యాలు, పార్కింగ్ ప్రాంతాలు, వాణిజ్య, రిటైల్ స్థలాలు, అత్యధిక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిర్ణయించారు. ఇక మూసీ నదిని ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మూసీ నది వివిధ ప్రాంతాల వారీగా వరద ప్రవాహ ఉధృతి తీరును ఓ నమూనాల అంచనా వేయడానికి ఆసక్తి వ్యక్తీకరణ చేసే కన్సల్టెన్సీ కోసం టెండర్లను ఆహ్వానించింది. ఎంపికైన సంస్థలు 3 నెలల్లోనే పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని నిబంధనలు విధించారు. ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ ఇవాళ తన మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. వివిధ ప్రభుత్వ శాఖలు, రెవెన్యూ వర్గాలు, పోర్టల్ నిర్వహణ కంపెనీలతో ప్రాథమికంగా జరిపిన చర్చల అనంతరం రూపొందించిన ప్రాథమిక స్థాయి నివేదికను రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ టీఎస్ఐఐసితో కమిటీ భేటీ ముగిసిన తరువాత మంత్రికి నివేదికను సమర్పించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి జిల్లాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో వస్తున్న సమస్యలను తెలుసుకున్న తరువాత మధ్యంతర నివేదిక ఇవ్వాలని సభ్యులు భావించారు. కానీ ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఇవాళే సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో ఈ నివేదికపై కూడా చర్చించే అవకాశం ఉంది. ధరణిపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని రెవెన్యూ మంత్రి పొంగిలేటి చెప్పారు. ఈ నేపథ్యంలో కమిటీ సమర్పించే నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ 2024ను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రవేశపెట్టారు. డెహ్రాడూన్లో అసెంబ్లీలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ 2024 బిల్లు ప్రవేశపెడుతూ ఇదో చారిత్రాత్మక ఘట్టంగా ముఖ్యమంత్రి వివరించారు. యూసీసీ వల్ల అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, బిల్లు విషయంలో ఏ వర్గం కూడా ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హామీ ఇచ్చారు. బిల్లుపై సభలో సానుకూల రీతిలో చర్చించాలని సభలోని అన్ని పార్టీల సభ్యులను కోరారు. కాగా సభలో బీజేపీ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా వందే మాతరం, జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ఇక ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం 4 రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో పౌరస్మృతి ప్రభావంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. ఈ బిల్లును ఫిబ్రవరి 4న ధామీ మంత్రివర్గం మొదట ఆమోదించింది. యూసీసీ బిల్ ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశంలో మొదటి ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ప్రవేశపెట్టిన రాష్ట్రంగా రికార్డులకు ఎక్కింది. గోవాలో పోర్చుగీస్ పాలన కాలం నుండి యూసీసీ అమల్లో ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ బిల్ ప్రకారం వివాహం, వారసత్వం, విడాకులు, దత్తత, మెయింటెనెన్స్ తదితర విషయాల్లో అన్ని మత వర్గాలకు ఈ చట్టం వర్తిస్తుంది. వివాహం, సహజీవనం కూడా ఇక ముందు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. समान नागरिक संहिता उत्तराखंड विधेयक 2024 को प्रस्तावित करने
వారణాసి కోర్టు జ్ఞానవాపి మసీదు కేసులో దాఖలైన అప్పీళ్లను ఫిబ్రవరి 15న విచారించనుంది. జ్ఞానవాపి మసీద్ సముదాయంలోని మూసివేసిన అన్ని బేస్మెంట్పై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేను కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి వారణాసి జిల్లా కోర్టు ఫిబ్రవరి 15న తేదీని నిర్దేశించింది. అడ్వకేట్ సౌరభ్ తివారీ ద్వారా రాకీ సింగ్ దాఖలు చేసిన పిటిషన్కు కోర్టు విచారించింది. మసీదు మతపరమైన స్వభావాన్ని నిర్ధారించడానికి ఏఎస్ఐ సర్వే అవసరమని పిటిషన్లో కోరారు. ఇక జ్ఞానవాపిలో 5 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వీటిని లఖోరీ ఇటుకలు లేదా గనేట్రాలతో మూసివేశారు. భక్తుల ప్రార్థనల కోసం సెల్లార్ S2 తలుపు తెరిచారు. S2 సెల్లార్ ప్రాంతంలో 8 శివలింగాలు, 2 విష్ణువు, 2 హనుమాన్, 2 వినాయకుడు, 1 కృష్ణ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్ఐ నివేదిక వెల్లడించింది. ఏఎస్ఐ సర్వే కూడా ప్రస్తుత నిర్మాణంలో ఒక పెద్ద హిందూ ఆలయం ఉనికిని వెల్లడించింది. ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.